మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. మహాఘట్టం మహాజాతర, తల్లుల జాతర, వనంలో నుంచి జంగల్లో అడవుల్లో నుంచి జలంలోనికి వచ్చేటువంటి మహాఘట్టం రేపు ఈ టైం వరకు మొదలు కాబోతుంది. సార్లమ్మ, అదేవిధంగా గోవిందరాజు పరిడిద్దరాజు వనంలో నుంచి జనంలోకి వచ్చి గద్దెల మీదకి రాబోతున్న ఈ సందర్భంగా మరి ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మరి ఆదివాసీ అదేవిధంగా ఇతర గిరిజన తెగలకు సంబంధించినటువంటి కళాకారులను ఇక్కడికి పిలిచి మరి సాంప్రదాయబద్ధంగా అనాదిగా వస్తున్నటువంటి నృత్యాలను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ సాంప్రదాయాన్ని, ఆచారాలను, విశ్వాసాలను గౌరవించుకునే విధంగా ఈ యొక్క కళానృత్యాలు ఏర్పాటు చేసినందుకు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సర్వేశ్వర్ రెడ్డి గారు, ఇంకా మిగతా ఏపీఓ గారు, మేడం ఇందిరా గారు, సత్యనారాయణ గారు, మిగతా డిడబ్ల్యూ గారు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అశేషంగా తరలి వచ్చినటువంటి మా భక్త మహాజనులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం ఏం సాధించినా, ఎంత ఎత్తులో మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఆటలు, పాటలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఈ జాతి దేవతలు ఎవరైనా కూడా ఆదివాసులకు సంబంధించి చూస్తే సమ్మక్క సారలమ్మ, కానీ అందరి దేవతలుగా కులాలు, మతాలు, ప్రాంతము, ఒక ఊరు, ఒక రాష్ట్రం అని కాకుండా అందరు వచ్చి మొక్కుకునేంత గొప్పగా ఈరోజు తల్లులు భక్తుల యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి పొందిరు కాబట్టే భక్తజనం కోట్ల మంది వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి ఇంట్లో అయినా, ఎవరి కులమైనా, ఎవరి ఊరైనా ఆ ఊరు ఆచారాలు, మన తల్లిదండ్రులు, మన తాతలు, ముత్తాతలు ఇచ్చినటువంటి దేవతలు, వాళ్ళని కొలిసే తీరు, వాళ్ళని పూజించుకునే విధానంలో ఒకరిని చూసి ఒకరు ఎప్పుడు మార్చుకోకూడదు. మనది మనం కొనసాగించాలి. నువ్వు పెద్ద బంగ్లా కట్టుకో, నువ్వు పెద్ద ఉద్యోగానికి రా, నువ్వు పెద్ద మంచిగా విమానంలో ఏదైనా పో, కానీ మన తాతలు, ముత్తాతలు ఇచ్చినటువంటి ఆనవాయితీ, మన ఇంటి ఇలవేల్పుల జాతరలు, దేవుళ్ళని కొలిసే తీరు, పూజించే విధానము, అట్లనే ఈ ఆటలు, పాటలు ఉంటేనే ఈ యొక్క వైవిధ్యం, గొప్పతనం విభిన్న రూపాలుగా ఉంటుంది. అందరం ఇదే చేయాలని ఏం కాదు. మనకు మనోళ్ళు ఏమి ఇచ్చిరో దాన్ని కాపాడు. అట్లా ఒక్కొక్క ఊర్లో, ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క కులంలో, ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. అవన్నీ కలగలిస్తేనే మరి ఇంత పెద్ద దేశము, రాష్ట్రం. కాబట్టి అయ్యో వీళ్ళది ఇట్లుంటుందా, అయ్యో మాది గొప్ప అనేది ఉండదు. దాని వెనక ఏదో ఒక చరిత్ర ఉంటుంది. కాబట్టి ఆ చరిత్ర మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఈ రోజు వివిధ కళాకారులను కూడా పిలిచి మరి కళ ఇప్పుడు డ్యాన్స్ చేసింది ఆదిలాబాద్ నుంచి వచ్చినటువంటి గుస్సాడి నృత్యం. అట్లా ఇంకొక నృత్యం ఉంటుంది. కాబట్టి అన్నింటిని కూడా కాపాడుకోవాలి.
ఉపయోగించుకోవాలి ఆ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా మీరు వెళ్ళిండ్రు కదా ఈ రోజు చూస్తారు, ఈ 4 రోజులు ఇక్కడ జరుగుతుంది. అట్లనే రేపటి నుంచి అక్కడ ఇలవేపులు వస్తారు దేవుళ్ళు. ఒక్కొక్క కుటుంబం యొక్క ఒక్కొక్క తెగ యొక్క ఆచారాలు ఇట్లా ఉంటాయి. అట్లనే ఇక్కడ మంచి హ్యాండ్లూమ్ పెట్టిరు, బట్టల షాపులు పెట్టిరు, వివిధ వస్త్రాలు ఉన్నాయి, మ్యూజియం ఉన్నది. మనం వెనకట ఇప్పుడు మరి ఏమంటారు ఫ్రిడ్జ్లు వచ్చినాయి, రకరకాల చల్లటి నీళ్ళ కోసం రకరకాల వ్యవస్థలు. అంతకుముందు బుర్రలలో నీళ్ళు వస్తున్నాయి, బుర్రల్లో ఉంటారు. ఇప్పుడేమో ఏమంటారు కుక్కర్లు వచ్చినాయి వండుకోవడానికి, లేకుంటే ఇంకా రకరకాల ఐటమ్స్ వచ్చినాయి. రుబ్బుకోవడానికి రోలర్లు ఉంటుంది, దంచుకోవడానికి రోకలు అంటుంటుంది. అన్ని ఆ మ్యూజియంలు ఉన్నాయి. మనం అన్ని మర్చిపోయినాం. మాకే వస్తున్నారు పదాలు, అంటే అట్లాంటి పరిస్థితి అయిపోయింది అలవాటు. కాబట్టి అప్పటి మన తాత ముత్తాతలు మన తల్లిదండ్రులు కూడా వాడిన వంట పాత్రలు కూడా భద్రంగా ఉన్నది ఆ మ్యూజియం. మీరందరూ చూడండి వాటిని. అంటే మన పూర్వీకులు ఇవన్నీ వాడినరు. జీవితం ఒకప్పుడు చీకటి భయం ఉండేది, అడవులలో నెగలు వేసుకొని ఉండేది. మరి మనకి ఇప్పుడు మంచి నూనె అంటే తెలుసు, కానీ ఇప్పకాయతో కూడా నూనె వేసుకుంటే నెత్తిలు పెట్టుకునేది, ఇంకా దీపం పెట్టుకునేది, కూర వండుకునేది. అది ఇప్పుడు కన్వర్ట్ అయిపోయింది. అది ఆరోగ్యం వాస్తవం. అట్లా మనం అందరం అనుకుంటాం బాగా ఇట్లా ఉండాలి, కానీ దాంతో పాటు రోగాలు పెరుగుతున్నాయి. కానీ జన్యున్ అనేది మందు లేకుండా వండేటువంటి వంటకాలు, అది చాలా గొప్ప. కాబట్టి ఏది ఏమైనా మంచి ప్రయత్నం చేసినందుకు ప్రజలకు డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.